తెలంగాణలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో జోరుగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 22.54% పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21.93%, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 21.83%, నల్గొండలో 28.15%, సూర్యాపేటలో 25.97%, యాదాద్రి జిల్లాలో 20.82% అయింది. నిజామాబాద్లో 2.49% పోలింగ్ నమోదైంది. అలాగే వరంగల్లో 18.82%, హన్మకొండలో 19.57%, ములుగు జిల్లాలో 18.85%, భూపాలపల్లిలో 26.40% పోలింగ్ నమోదైంది. జనగాం జిల్లాలో 16.82%, మహబూబాబాద్ జిల్లాలో 23.30% పోలింగ్ నమోదైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జోరుగా పోలింగ్ జరుగుతోంది. మొదటి 2 గంటల్లో 22.54% పోలింగ్ నమోదైంది. మరోవైపు పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలింగ్ బూత్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపారు పోలీసులు. ఇక నేలకొండపల్లి మండలం అనసారాగరంలో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. పోలింగ్ రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు చనిపోయారు. నామినేషన్ వేసిన తర్వాత అస్వస్థకు గురైన నాగరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ధర్మారం పోలింగ్ బూత్ దగ్గర కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రత్యర్థులు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అవి స్వల్ప ఉద్రిక్తలు కూడా దారితీసినట్టు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు, అదేవిధంగా 29,000 పైచీలకు వార్డులకు ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే ఫలితాల వెల్లడి కూడా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 22.54% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో ఎందుకంటే వాతావరణం చలి వాతావరణం ఉండడంతో కొంతగా ఓటర్లు కొంత ఆలస్యంగా పోలింగ్ బూత్లకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం దాదాపుగా 26% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరొక వైపు ఈ రోజు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఓటర్లంతా కూడా తరలి వెళ్లారు.
వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లను పిలిపించుకునే ప్రయత్నం అయితే ఆయా గ్రామాలకు సంబంధించిన వారైతే చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఆ పార్టీలకు సంబంధించి మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ కేంద్ర సమీపంలో వారు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్స్ రావడంతో రెండు వర్గాలకు సంబంధించిన ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చెదురుమదురు ఘటనలుగానే రాష్ట్ర ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ కూడా కేసులు అయితే నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ కు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో కొంత ఎక్కువగానే పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 3749 వెబ్ కాస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. 30,000 సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే కొనసాగుతుంది ఎన్నికల పోలింగ్. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.